లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనం చాలాసార్లు చదువుంటాం. ఏమంటే మీరు ఈ లోక మర్యాదను అంటున్నారు. అంటే కింద పుట్టినోట్లో ఏముంది? ఈ యుగపు మర్యాద అంట. ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్పినాడు ప్రభు. అంటే ఈ లోకంలో మనము అనుసరించవలసిన పద్ధతులు ఈ లోకంలో చాలామందికి తెలుసు. అవి మన మీద ప్రభావం చూపించేట్టుగా ఉన్నాయి. పుట్టిననాటి నుంచి మనం వారితో కలిసి ఉన్నాం కాబట్టి, లోకస్తులతో కలిసి ఉన్నాం కాబట్టి అవన్నీ మన మీద ప్రభావం చూపించేట్టుగా, మనం తెలియక కూడా కొన్నిసార్లు అవి ఫాలో అయిపోయే వరంగా ఉంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అంటే లోకానికి ఒక మర్యాద ఉంది, దాని గురించి మనం ఆలోచన చేయొద్దు. దేవునికి ఏది ఇష్టమో, అంటే పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని ఏం చేసినాడంటే మనల్ని పర సంబంధులుగా చేసినారు. మీరు ఈ లోక సంబంధులు కాదు అని చెప్పినాడు ప్రభు. మీరు ఈ లోకం ఎబ్రి పత్రికలో ఉంటుంది, నిలవరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఉండడానికి రాలేదు, మనం ఒక్క రోజులు ఉండాలి, వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోయేవారం అయినాం. అయితే వెళ్ళిపోయే ఆ సమయం వరకు ఈ లోకంలో ఈ లోక సంబంధమైనవి మనం అనుసరించొద్దు. ఈ లోక సంబంధమైన వాటితో మనము అంటుకట్టుకొని ఉండొద్దు. ఉదాహరణకు మనము ఏదో ఒక దేశానికి వెళ్ళినాం అనుకోండి, ప్రయాణం అయిపోతాం. ఒక దేశాన్ని చూద్దామని కొందరు, ఉద్యోగం కొరకు కొందరు, ఈ దేశంలో ఉన్నోళ్ళు, ఈ భారతదేశంలో ఉన్నోళ్ళు అమెరికా పోవచ్చు, దుబాయ్ పోవచ్చు, ఇంకా అనేక దేశాల్లో వెళ్ళిపోవచ్చు. పోయి అక్కడనే ఉందామని అనుకుంటే కొన్నిసార్లు అది దేవునికి ఇష్టమై ఉంటే ఉంటారు, దేవునికి ఇష్టం కాకపోతే పంపించేస్తాడు. అక్కడ మనల్ని ఉంచాలన్నా వద్దా అనే విషయం దేవుని చేతిలో ఉంది. చాలామంది పోయి ఏమనుకుంటారు అంటే ఉందాం అనుకుంటే అక్కడనే పోయి చూడనికి వచ్చినోడు అక్కడ ఇల్లు కట్టుకోలేము. అక్కడ ఉన్నవన్నీ నాకు కావాలనుకుంటే కుదరదు. కొన్ని ఏవో పరిమితంగా కొన్ని వాడుకొని వాటిని వదిలేసి రావాలి. కొన్ని వాడుకొని మనం వాటిని చూసి వాటి ప్రకారం జీవించకుండా మనం వేరే రావాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఉన్నాయి. అయితే ఈ లోకములో ఏవైనా మనకు అనువాదింపబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎట్లా వస్తుంది అంటే యేసు రక్తంతో కడగబడిన మనం ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన సన్నిధిలో గడపడం ద్వారా, ఆయన ఆత్మ మనకు బయలుపరిచే సంగతుల ద్వారా మనం సరి చేసుకొని ఆయన మహిమ కొరకు నిరంతరం ప్రయాసపడటం ఉండాలి. ఈ లోక మర్యాదను పట్టుకుంటే లోకస్తులకు వాళ్ళకే తెలియదు మర్యాద. మనం జీవగ్రంథము, జీవము గల దేవుని సంఘంలో జీవగ్రంథం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని చిత్తం ఏదో మనకు తెలుసు. ఈ లోకంలోకి ఎవరికి ఒక బోధించటోళ్ళు లేరు, ఒక సరి అయిన మార్గం నడిపేటోళ్ళు. లోకంలో ఇష్టానుసారమైన పద్ధతిలో జీవిస్తారు లోకస్తులు. మనము ఎట్లా అంటే వేసే మార్గము, ఆ మార్గంలో వేయటం మనము వారితో కలుసుకొని శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు అని ఎఫెసీ పత్రికలు ఉంది. మనం వారితో ఉండొద్దు. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమైపోతాం. ఈ లోక మర్యాదను అనుసరిస్తే దైవోగ్రతకు పాత్రమైతే. కాబట్టి ప్రియమైన వాళ్ళ, లోకంతో మనం రాజీ పడకుండా వేరే బతకాలి. వేరయ్యి వాటి నుంచి వేరయ్యి పద్ధతులు మేము చేయలేము అని ఎంతోమంది మనల్ని ఫోర్స్ చేస్తుంటారు. అయ్యో ఇట్లా చేయొచ్చు, చేయండి అని కొంతమంది మన మీద రుద్దుతుంటారు కొన్ని పద్ధతులు. అయితే మనం ఏం చెప్పాలి? బైబిల్లో ఇది లేదు, దైవదాసులు ఇది చెప్తలే, దైవజనులు ఇది చెప్పట్లే, పరిచారకులు ఇది చెప్పట్లేదు, మా సంఘంలో ఇది పద్ధతి లేదు అని మనం తిరస్కరించేవారమై ఉండాలి. సులువుగా తిరస్కరించాలి. సునాయాసంగా మంచితనంలో అట్లా ఇవ్వకుండా వారితో కలిసిపోతే దేవుని యొక్క ఉగ్రతలో ఉంటాం. ఈ ఉదయకాలం మనం ఎవరు లేకున్నాం, మనం పరిశీలన చేసుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నిజమే, మేము అనేక సార్లు లోకంతో రాజీ పడిపోయి నీకు దూరం అయిపోయినంతతో కేవలం రక్తంతో కడగండి, పవిత్రపరచండి. లోకంతో రాజీ లేక ఈ లోక మర్యాదను అనుసరించాక నీ వాక్యము ఆత్మచేత మేము నడుచుకున్నట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.